రాధే రాధే. రాధే రాధే. గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు ఈ అర్జునుడు చేసిన ఒక మంచి కార్యక్రమం ఏంటి, మనందరికీ చక్కటి పని చేసి పెట్టాడు అర్జునుడు. దీనివల్ల మనకి భగవద్గీత వచ్చింది. భగవద్గీత రావడానికి ఈ ఒక్క శ్లోకం పలకపోయి ఉంటే మనకి ఈరోజు ఈ భగవద్గీత వచ్చి ఉండేది కాదేమో. శ్రీకృష్ణ పరమాత్మ ప్రేరేపించాడా, అర్జునుడికి బుద్ధి పుట్టిందా, అది ఏమైనా కానివ్వండి, ఇవాటి శ్లోకం మాత్రం అతి ముఖ్యమైన శ్లోకం. ఆ శ్లోకంతో మనకి ఈ భగవద్గీత అన్నది వచ్చింది. ఆ శ్లోకం ఏంటి, తర్వాత శ్లోకాలు ఏంటి, ఈరోజు చూసే ముందు ఒక్కసారి మనం భగవద్ అనుగ్రహం తీసుకుంటే, ఈ గురు అనుగ్రహం తీసుకుంటే ఈ రోజు కార్యక్రమం చక్కగా జరగాలని చెప్పి మనకి ఆ అనుగ్రహం చాలా అవసరం. ఎవరైనా వాలంటీర్స్ ఉన్నారండి వాళ్ళ స్తోత్రం చదవడానికి? గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో ఈరోజు నిన్నటి దినం మనం చూసాం, అర్జునుడికి కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. ఫస్ట్ లో అసలు ఏంటి నీ ప్రాబ్లం అనగానే కథం ఈ మన ఈ ద్రోణాచార్యుని, ఈ భీష్మాన్ని కథం భీష్మహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన, ద్రోణాచార్యుని భీష్ముని నేను ఎలా చంపాలి అని ఫస్ట్ స్టార్ట్ చేసి, తర్వాత వాళ్ళని చంపడం వలన వాళ్ళ పైన గురువుని హత్వాని మహానుభావ శ్రేయో భోక్తం భైక్షమీహలో, వాళ్ళని చంపడం కంటే భిక్షాటన చేసుకోవడం గొప్ప. ఎందుకు అంటే వాళ్ళని చంపి ఒకవేళ ఈ రాజ్యాన్ని, ఈ భోగాన్ని అనుభవిస్తే అది రక్తసిక్తమైనది, అలాంటి భోగం నాకు అనవసరం అని చెప్పి ఈరోజు మన నిన్నటి దినము అర్జునుడు అన్నాడు. అన్న తర్వాత ఎవరినైతే పూజ చేయాలో, ఎవరైతే ఎవరినైతే ఈ ధర్మయుద్ధం చేసి ఓడించాలో వాళ్ళే ఆ ధృతరాష్ట్ర వైపు ఉన్నారు. సో వాళ్ళని చంపడమా, వాళ్ళతో నేను చావడమా, వాళ్ళతో వాళ్ళని జయించడమా, లేకపోతే వాళ్ళు నన్ను జయించడమా, ఏది కరెక్ట్ అనేది నాకు తెలియట్లేదు. ఎవరు గెలుస్తారో తెలియదు. ఒకవేళ వాళ్ళ మీద నేను గెలిచినా ఆ రాజ్యం నాకు అనుభవించాలన్న ఆసక్తి కానీ ఇంట్రెస్ట్ కానీ ఉండదు. పోనీ ధనయుద్ధం చేయాలంటే వాళ్ళు పోయి ధృతరాష్ట్ర వైపు కూర్చుని ఉన్నారు. సో నాకు టోటల్ కన్ఫ్యూజన్గా ఉంది, ఏది కరెక్ట్ ఏది తప్పు అన్న సందిగ్ధంలో నిన్న అర్జునుడు ఉన్నాడు. సో ఆ సందిగ్ధంలో అతను ఏం చేశాడు అన్నది ఈరోజు చూద్దాం. అయితే నిన్న దినం ఒక లా ఆఫ్ ఇంక్రిమెంటల్ గ్రోత్, దీని గురించి మనం ఒక చిన్న రిఫ్లెక్టివ్ డిస్కషన్ అన్నది పెట్టుకున్నాం. దాని గురించి ఒక చదరంగంలో ఒక గింజలు పెడితే ఒక్కొక్క గింజ కనుక డబల్ చేసుకుంటూ పోతే రోజుకి అదేమవుతుంది, ఈ 64 గింజలు 64 గళ్ళు అయ్యేసరికల్లా 61,480 కోట్ల టన్నులు అవుతుంది. ఒక 16,000 గింజలకు 1 కిలో అవుతుంది. ఇది గూగుల్లో చూశాను. 16,000 గింజలకు 1 కిలో అవుతుంది. అలాంటి కిలోలు 1000 కిలోలు అయితే 1 టన్. అలాంటి టన్నులు 61,480 కోట్ల టన్నులు. అంటే ఇంటూ 1000 వేసుకుంటే అన్ని కిలోలు. 6,14,800,000 కోట్ల టన్నులు. 6,14,800,000
61,48,000 ఆహ్, 6,14,800,00,000 టన్నులు. ఎన్ని కోట్ల టన్నులు. అది మనకి ఆ లెక్క కూడా చాలా అర్థం కాదు. ఎన్ని ఎన్ని లారీలవుతాయో, ఎన్ని ఆహ్, 140,00,00,000 మన జనాభా. నాలుగు ఒక 140 క్రోర్స్ 140,00,00,000 మన జనాభా. ఇది 61,000,00,00,000. అంటే అన్ని టన్నులు. సో, ఎ ఇది అంతా పోతే ఒక్కొక్క గింజనే మనం డబుల్ చేసుకుంటున్నాం. ఒక్కొక్క గింజనే మనం డబుల్ చేసుకుంటున్నాం. సో, అట్లాగా మన సాధన, మన భక్తి రోజు రోజు ఇంక్రిమెంటల్ గ్రోత్ చేసుకుంటూ పోతే, ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ చాలా చాలా ఆహ్, తీవ్రంగా ఉంటుంది. మనకొచ్చే ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది మనము ఊహించలేనంత గొప్ప దిశలో ఉంటుంది. సో, దీన్ని అట్లాగే దాని ఆహ్, నెగెటివ్ గూడా అలాగే ఉంటుంది. నెగెటివ్ సైడ్ గూడా ఒకవేళ మనం తీవ్రంగా ఒక నెగెటివ్ దాని గురించి మనం ఆహ్, స ఆలోచిస్తూ పోతే, ఆ పతనం గూడా అలాగే ఫాస్ట్‌గా దీన్నేమంటారు రిపుల్ ఎఫెక్ట్ చాలా ఎక్కువుంటుంది. స్నోబాలింగ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువుంటుంది. అయితే మనకి మన సాధన చేస్తున్నప్పుడు గాని, ఎప్పుడు గాని మనకటు మంచి ఆలోచనలు పాటు చెడు ఆలోచనలు గూడా వస్తుంటాయి. ప్రతికూల ఆలోచనలు గూడా మనకి వస్తుంటాయి. ఆ ప్రతికూల ఆలోచనల వైపు ఎందుకో సడెన్‌గా మన మనసు వెళ్ళిపోతుంది. ఆ ప్రతికూల ఆలోచనల వైపు మనకి మనసు తొందరగా లాగేస్తుంటుంది. మన ప్రతికూల ఆలోచన మన మనసు తొందరగా లాగేస్తుంది. ఇలా లాగడానికి ఏంటి కారణం? మనం మనం మన మనం ఎప్పుడూ సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకుని, మంచి ఆలోచనలు రావాలనుకునేటప్పుడు ఎందుకో నెగెటివ్ న్యూసు, నెగెటివ్ ఆహ్, ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు మనల్ని సడెన్‌గా ఆ వైపు మనల్ని లాగుతూ ఉంటాయి. సడెన్‌గా మన మైండ్‌ని వాటి వైపు తీసుకెళ్తుంటాయి. ఇలా తీసుకెళ్ళడానికి కారణం ఏముండొచ్చు? ఏమన్నా ఆలోచించారండి? మనకి స్వామీజీ ఇదొక విషయం చెప్తుంటారు. ఒక చేపుంది. నీళ్ళలో ఒక చేపుంది. ఆ చేపకి ఎవరో గెలేసారో లేకపోతే ఏదో ఆహారం కనిపెట్టారు. ఆ ఆహారం చూడగానే చేపకి ఒక ఆహ్, ఆశ కలిగింది. ఆ ఆహారాన్ని తింటే నాకు ఆనందం వస్తుంది. నాకు తృప్తి కలుగుతుంది అని చెప్పి ఆ ఆహారం వైపు చేప పోవడం మొదలెట్టింది. ఆ ఆహారంలోంచి నాకు ఆనందం వస్తుంది. ఆ ఆహారం తింటే నాకు ఆనందం వస్తుంది. ఒక ఆనందాన్ని కాంక్షించి ఆ చేప ఆ ఆహారం వైపు వెళ్తుంది. అలా వెళ్తున్న చేపకి సడెన్‌గా ఒక సొరచేపో, ఒక తిమింగలమో దాని వైపు రావడం కనబడింది. ఆహ్, ఆ డేంజర్‌ని చూడగానే ఈ వస్తువులో ఒక ఆనందం చచ్చిపోయింది. ఈ ఈ వస్తువు తింటే నాకు ఆనందం వస్తుంది అని ఎప్పుడైతే చేప ఆ వైపు ఆ వస్తున్న చేపకి ఎప్పుడైతే ఒక సొరచేపో, ఒక షార్కో, ఒక వేలో అటువైపొస్తే దానికి ఆ ఆనందం ఏదైతే అక్కడున్న ఆహారంలో ఆనందం ఒక్కసారి ఆహ్, దాని మీద విరక్తి కలిగి, ఆ డేంజర్‌ని చూసి, ఆ డేంజర్ మీదకి మైండ్ అంతా ఎళ్ళిపోయింది. ఆ షార్కు, ఆ వేలు, ఆ సొరచేప, ఆ తిమింగలం వైపు దాని దృష్టి మళ్ళింది. ఆహ్, దాన్ని ఆ భయాన్ని నేను బయటకు రావాలి అని చెప్పి మనసు ఒక్కసారి దీని నుంచి దాని వైపు మళ్ళింది. పడిపోయిన తర్వాత దాని నుంచి పారిపోవడం కోసమని అది ప్రయత్నం చేస్తుంది. సో, మనకి ఆహ్, ఆ నెగెటివ్ ఆలోచనలు మనకి స్వామీజీ ఆయన ఈ 'సమర్పణ్' అనే మ్యాగజైన్‌లో ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంటారు. ఈ 'సమర్పణ్' jkyoga.org ఈ జర్నల్ అని ఒక 'సమర్పణ్' జర్నల్ అని ఒకటి ఆహ్, రిలీజ్ అవుతుంది. మీరు వెబ్‌సైట్‌కెళ్ళి మీరు దాన్ని రిజిస్టర్ చేసుకుంటే మీకు ప్రతి నెల మీకు ఆ 'సమర్పణ్' జర్నల్ వస్తుంటాయి. అందులో చక్కటి ఇలాంటి విషయాలన్నీ చర్చబెట్టి కొన్ని క్వెషన్స్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్వెషనైర్స్ ఇలాంటివన్నీ అందులో చాలా 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 ఆహ్, వస్తూ ఉంటాయి. సో, అందులో అందులో చెప్పిన విషయం ఇది.
మన నెగెటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయంటే మనము మన అహంకారం, మనలో ఉన్న అహంకారం, మన పర్సనాలిటీ ఆహ్, ఆహ్, ఆ కోరికల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది చేస్తే నాకు ఆనందం వస్తుంది. దానివల్ల నాకు ఆనందం వస్తుందని చెప్పి మనలో ఉన్న ఆహ్, పర్సనాలిటీ, అహంకారం అంటే మన మనసుతో మన పర్సనాలిటీ. దీనివల్ల నాకొస్తుంది, ఆనందం వస్తుంది అని ఒక చింతనొస్తుంది. చింతన వల్ల దీనివల్ల నాకు ఆనందం వస్తుంది. ఎప్పుడైతే ఆ ఆనందానికి ఏదైనా అవరోధం వచ్చిందనుకో, ఏదైతే అవ్ ఆ ఆనందానికి అవరోధం వచ్చిందో, అదేమవుతుంది, ఆహ్, ఆ అవరోధం వైపు మన మైండ్ వెళ్ళిపోతుంది. అయ్యో! దీనివల్ల నా ఆనందం పోయిందే, దీనివల్ల నా ఆనందం పోయింది. దాంతోటేమవుతుంది, మన మన లక్ష్యం వైపు నుంచి మన మైండ్ వెళ్ళిపోయి, ఆ లక్ష్యాన్ని రాకుండా చేసే దాని మీద మన దృష్టంతా పోతుంది. దాని మీద చింతన వెళ్ళిపోతుంది. సో, ఈ ప్రతికూల ఆలోచనలు ఏదైతే మన లక్ష్య సాధనకి అడ్డు వస్తున్నాయో, ఆహ్, ఆహ్, దాని ఆ అడ్డుగోడల మీద మనకి చింతన పెడుతుంది. ఆ చింతన పెరిగి, 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 పెరిగి అది మీరు దీంట్లో చూసినట్టుగా ఒకదానికొకటి, ఒకదానికొకటి, ఒకదానికొకటి మనం చూసాం చూడండి. ఒక గింజకు ఒక గింజ, ఒక గింజకి ఎట్లయితే డబుల్ అవుతుందో. ఇలాంటి ఈ ఈ ఈ ప అక్కడి నుంచి నెగెటివ్, నెగెటివ్, నెగెటివ్ పోయినా కూడా అలాగే మన మనలో ఉన్న సత్వ, సారం అంతా పోతుంది. సో, ఒక దీంట్లో నాకు ఆనందం వస్తుంది. ఆ ఆనందానికి అవరోధం వస్తుంది. ఆ అవరోధాన్ని మీద మన చింతన పెట్టేసరికి, ఆ చింతన మనలో ఉన్న ఆ ఎనర్జీని మొత్తం లాగేసి, మనలోంచి సత్తువ పోతుంది. అదే కనుక మనం పాజిటివ్ వైపు వెళ్తుంటే, అది ఎంత మనకి ఎనర్జీ లోపల నుంచి వస్తూ ఉంటుందంటే, ఈ అవరోధాల నుంచి మనం ఈజీగా ఎదుర్కొనే స్తోమత, శక్తి మనకొస్తుంది. ఈ అవరోధాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఇది ఇది డబల్ డబల్ మీరెంత ఇక్కడ మీ దగ్గర బియ్యం పెరుగుతూ, పెరుగుతూ, పెరుగుతూ పోయిందనుకోండి. ఏవైనా చిన్న చిన్న అవరోధాలొస్తే దీంట్లో ఎంత తరిగేది ఉండదు ఇంకా. అది పెరుగుతూనే సో, అందుకని ఈ పాజిటివ్ థింకింగ్, ఈ మన ఈ ఈ హైయెస్ట్ గోల్ కనుక ఆ హైయెస్ట్ గోల్ గురించి మనం థింక్ చేస్తూ ఉంటే, ఈ చిన్న చిన్న అవరోధాలన్నీ మనకి పోతూ ఉంటాయి. సో, అది మన చేయాల్సిన పని. సో, మనకన్నిటికంటే గొప్ప హైయెస్ట్ గోల్ ఇంకా ఈ ప్రపంచంలో లేని గోల్ ఏంటి? ఏది అంటే ఈ ప్రపంచానికి ఆహ్, స్వామి మన గోల్. ఆయన గోల్‌ని గనక మనం తీసుకుంటే మనకి మిగిలినవన్నీ ఇంకేవి అయితే ఒక విషయం మనం చూడాల్సింది మనకు నిజంగా స్వామి కావాలా? ఆ స్వామి యొక్క ఐశ్వర్యం కావాలా? అనేది మనం చూసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి ఏ భగవంతుని మీద భక్తి ఉంటుంది. ఆ భక్తి భగవంతుడి గురించా? ఆయన ఐశ్వర్యం గురించా? దానికొక ఒక చిన్న ఒక కథ ఉందండి. ఒక ఒక ధనవంతుడైన ఆహ్, ఒక వ్యాపారి ఉండేవాడు ఒక ఊళ్ళో. చాలా ధనవంతుడు అతను. ఆయనకొక చెల్లెలుండేది. ఈ ధనవంతుడు ప్రతిరోజు అందరికి అప్పుడప్పుడు చాలా విందులన్నీ ఆర్గనైజ్ చేస్తుండేవాడు. ఊళ్ళో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరిని పిలిచి ఆ ఆహ్, ఈ విందులో ఆళ్ళందరిని ఆహ్వానిస్తుండేవాళ్ళు. ఆళ్ళందరికీ విందిస్తుండేవాడు. ఆయనకో చెల్లెలుండేది. ఆ చెల్లెలు పెళ్లయిపోయింది, వెళ్ళిపోయింది. కానీ వాళ్ళంత డబ్బున్న వ్యక్తులు కాదు. సో, ఆ విందులో అందరిని పిలిచేవాడు గానీ, ఆళ్ళ చెల్లెని మాత్రం పిలిచేవాడు కాదు. చెల్లెని, వాళ్ళ ఫ్యామిలీని మాత్రం పిలిచేవాడు. ఎందుకన్నయ్య నన్ను రానీయట్లేదంటే, లేదు లేదు నీకు కాదు ఇది గొప్ప గొప్ప వాళ్ళకి. తర్వాత ఇగ అలా కొన్నాళ్ళు నడిచింది. తర్వాత కాలక్రమేణా చెల్లెలు వాళ్ళ భర్త వాళ్ళు దైవ అనుగ్రహం అనుకోండి, వాళ్ళ కృషి అనుకోండి. వాళ్ళు గూడా కొన్నాళ్ళకి బాగా ధనం సంపాదించడం మొదలెట్టారు. వాళ్ళు గూడా ధనవంతులైపోయారు. ఇంత ధనవంతులయిపోయిన తర్వాత, అప్పుడు సడెన్‌గా వాళ్ళ అన్న రియలైజ్ అయ్యి, "రామ్మా చెల్లెమ్మ రా, నువ్వు గూడా రా భోజనానికి రా, మా ఇంట్లో విందుకు రా" అని చెప్పి, ఆ చెల్లెల్ని విందుకు పిలిచి ఒకరోజు అయితే వాళ్ళందరినీ వాళ్ళ చెల్లెని గూడా విందుకు పిలిచి ఆమె ధనవంతురాలు అయిపోయింది కాబట్టి ఆమెకి చాలా నగలు అన్నీ వచ్చేసాయి. చాలా ఆభరణాలొచ్చేసాయి. ఆ ఆభరణాలేసుకొని విందుకెళ్ళింది. విందుకెళ్ళి అందరూ కూర్చున్నారు. పంక్తిలో కూర్చున్నారు. అందరూ భోజనాలు చేస్తున్నారు. సడెన్‌గా వాళ్ళ చెల్లెలు ఆవిడకున్న ఈ ఆభరణాలన్నీ తీసి, జ్యువెల్లరీ అంతా తీసి పక్కన పెట్టి, ఆ విందు భోజనాల్లో పెట్టిన ఫుడ్డు, ఆ భోజనం
ఒక్కొక్క ముద్ద తీసుకెళ్ళి ఆ ఆభరణాలకి ఇవ్వమని. ఒక్కొక్క ముద్ద తీసుకెళ్ళి ఆ ఆభరణాలకి ఇవ్వడు. అన్నయ్య చూసి, ఏంటమ్మా నువ్వు నీకు భోజనం పెడితే నువ్వు తీసుకెళ్ళి జడమైన వస్తువులకు ఫుడ్ పెడతానంటే, పిలిచింది నన్ను కాదు కదా, నా ఆభరణాలు కదా అని చెప్పి. పిలిచింది నన్ను కాదు, నా ఆభరణాలు. అట్లాగా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, భగవంతుడి ఐశ్వర్యం కోసం మనం వెళ్ళకుండా, భగవంతుని కోసం వెళ్తే ఐశ్వర్యం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, అది మనం చేస్తున్న తప్పు. సో, నిష్కామ భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇది మనం భగవంతుని వైపు మనం ఎప్పుడైతే దృష్టి పెట్టి అది వెళ్తుంటామో, ఈ నెగెటివ్ ఆలోచనలనేది ఆటోమేటిక్‌గా లేదా మనం దీనివల్ల నాకు ఆనందం వస్తుంది. ఆ ఆనందం ఇది ఆనకట్ట అవుతుందని చెప్పి ఎప్పుడైతే మనం దాని వైపు దృష్టి పెడతామో, దాని మీద చింతన చేసి మనం మొత్తం దిగజారుతాం. సో, ఈరోజు మనకి ఆ చింతనలోంచి ఎలా బయటకొచ్చాడు మన అర్జునుడు. అర్జునుడు ఏం చేయండి, అక్కడ చూసాడు. ఫస్ట్ విజయం, ఈ రాజ్యం చూస్తే నాకు రాజ్యసుఖ లోభేన అని ఈ రాజ్యాన్ని గెలుచుకుంటే నాకు సుఖం వస్తుంది. ఏ నాకు భోగం వస్తుంది అని చెప్పి ఫస్ట్ అక్కడికెళ్ళాడు. అక్కడికెళ్తే అయ్యో! ఈ రాజ్యం చేయాలంటే వీళ్ళిద్దరిని నేను చంపాలి. సో, ఇది నాకు ఒక ఆ చావన్నది నాకు అడ్డం అని చెప్పి వాళ్ళిద్దరి ఆహ్, ఆహ్, ప్రాణాల గురించి చింతన చేశాడు. ఆ చింతన చేసి ఒక ఎంత చింతనకెళ్ళిపోయిందంటే, మనిషి జీవితంలోంచి గాండీవం పడిపోయింది. ఆ ఎదురుగుండా ఉన్న ఆహ్, ఆహ్, నోరెండిపోయింది. తల భ్రమించిపోయింది. ఆ ప్రాబ్లమ్‌ని వాళ్ళిద్దరిని జయించాలి, వాళ్ళిద్దరిని సంహరించాలన్న ప్రాబ్లమ్ ఆహ్, నియతం నరకం. ఎప్పటికి నరకం వస్తుందన్న లెవెల్‌కి వెళ్ళిపోయింది. ఇంకా కూర్చుండిపోయాడక్కడ. నేనేం చేయను అని చెప్పి కూర్చుండిపోయిన స్థితికి. సో, ఆ స్థితి నుంచి ఇప్పుడు బయటపడడానికి శ్రీకృష్ణ మన అర్జునుడు ఏం చేశాడు అనేది ఈరోజు శ్లోకాలు చూద్దామండి. సో, నిన్నటి దినం ఇక్కడ ఆపుకున్నాం. ఏం చేయాలో వాళ్ళు జయిస్తారో, మనం జయిస్తామో తెలీదు. ఆహ్, వాళ్ళని జయించాలి అంటే వాళ్ళని నేను సంహరించాలి. వాళ్ళేమో అక్కడ కూర్చునున్నారు. నాకు ఇది టోటల్ కన్‌ఫ్యూజన్‌గా ఉంది అని చెప్పి ఆహ్, అర్జునుడు తన కన్‌ఫ్యూజన్‌ని ఆహ్, ఒప్పుకొని ఈరోజు ఏం చేస్తున్నాడనేది మనం చూద్దాం. సో, చూసే ముందు ఒకసారి ఈ శ్లోకాల్ని మనం రిసైట్ చేద్దాం. గాయత్రి గారు ఉన్నారండి మీరు? Yeah. గాయత్రి గారు ఒకసారి చదవండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వితీయోऽధ్యాయः సాంఖ్యయోగः. कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः। यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. లోలం గారు. कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां चेताः यच्छ्रेयस्य निचितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. ఎవరు ఉన్నారండి? ఎవరి చేతులు లేపు. వెంకట్రావు గారు. सम्मूढचेताः यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां प्रपन्नम्.
कार्पण्यदोषोपहत स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्चेयं शान्निश्चितं ब्रूहि तन्मयि शिष्यस्तेऽहं साधिमां त्वां प्रपन्नम्. వెరీ గుడ్. ఎవరు ఉన్నారండి? రాజలక్ష్మీదేవి. कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छेयाः सान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं साधिमां त्वां प्रपन्नम्. తొందరగా మనం తాత్పర్యం చూస్తాం. కార్పణ్య దోష. సో కార్పణ్య దోష ఉపహత్ స్వభావ. సో ఈ కార్పణ్యం అదే చెప్తున్నా, ఒక్కొక్క సిచ్యువేషన్ లో కొన్ని కొన్ని ఫీలింగ్స్ రావడం కరెక్ట్ గా. ఈ యుద్ధ రంగంలోకి వచ్చేసి ఈ కారుణ్యం, ఈ కార్పణ్యం, ఇది మన అలాంటి ఈ మనస్తత్వం రావడం కరెక్ట్. ఈ కార్పణ్య దోష ఉపహత్ స్వభావ. ఉపహత్ అంటే నన్ను చుట్టుముట్టేసి, చుట్టుముట్టేసి ఈ స్వభావం, ఈ దోషం నన్ను చుట్టుముట్టేసి. అందుకని ఏం చేస్తున్నాను? పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత. నాకు ఈ ధర్మ సందేహం వచ్చేసింది. ఈ ధర్మ సందేహం వచ్చేసి పృచ్ఛామిత్వాం, నిన్ను నేను అడుగుతున్నాను. కార్పణ్య దోషం నన్ను చుట్టుముట్టేసి, ఆ చుట్టుముట్టేయడం వల్ల పృచ్ఛామిత్వాం, నేను నిన్ను అడుగుతున్నాను. ఈ ధర్మ సమ్మూఢ చేత, ఈ ధర్మం ఒక కలవరం, ఈ ధర్మ సందేహం, ఆ ధర్మ కలవరం చేత నేను నిన్ను అడుగుతాను. ఏమడుగుతాను? యశ్రేయస్స నిశ్చితం బ్రూహితం. ఏది శ్రేయస్సో నిశ్చితంగా నాకు చెప్పు. ఏది శ్రేయస్సో నాకు నిశ్చితంగా చెప్పు. ఎందుకు? శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపంచం. నేను నీకు శిష్యుడి కింద ప్రపన్నం చేస్తున్నాను. ప్రపన్నం చేస్తున్నానంటే నేను నీకు సిస్టం కింద సరెండర్ అవుతున్నా. నీకు సరెండర్. దాని ఏం చేయాలి నువ్వు? షాదిమా, నాకు శాసించు, నాకు శాసించు, నాకు చెప్పు. సో ఇక్కడ చాలా టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి. డీప్ గా వెళ్తే కార్పణ్యం అంటే ఏంటి, శ్రేయస్సు అంటే ఏంటి, ప్రపన్నం అంటే ఏంటి, ఇవన్నీ చాలా డీప్ ఫిలాసాఫికల్ అండ్ టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి. అయితే మనం ప్రస్తుతానికి స్వామీజీ వీడియోలో ఇవన్నీ కొన్ని డీప్ గా చదవచ్చు. అయితే ఇక్కడ చేసిన ఒక్క గొప్ప పని ఏంటి అంటే, శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. నేను శిష్యులాగా అడుగుతున్నాను. నేను నిన్ను గురువుగా భావించి నేను నిన్ను శిష్యులాగా అడుగుతున్నాను. నాకు శాసించు. నేను నీ దగ్గర సరెండర్, ప్రపన్నం, నేను నీ దగ్గర ప్రపన్నం అవుతున్నాను. ఇది ఒక గొప్ప పని చేశాడు. సో నాకు వచ్చింది ఒక ధర్మ సందేహాన్ని నువ్వు నాకు తీర్చు. ఏంటి ఆ ధర్మ సందేహం? యుద్ధం చేయాలా, యుద్ధం మానాలా, వాళ్ళని చంపాలా, వాళ్ళని చంపకూడదు. ఇది నాకున్న ఒక గొప్ప ధర్మ సందేహం. దానికి ఏది శ్రేయస్సు, ఇది కూడా శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు అంటే ఇది కూడా టెక్నికల్. ఏది శ్రేయస్సు నిశ్చితంగా నాకు తెలియజేయి. నిశ్చితంగా, వితౌట్ కన్ఫ్యూజన్. ఎందుకు? శిష్యస్తేహం షాదిమాంత్వం. నేను శిష్యులాగా నేను నీ దగ్గరకు వస్తాను. ఏదో నేను ఫ్రెండ్ లాగా కాదు, బామర్ది లాగా కాదు, నేను దానిలాగా నీ దగ్గరకు వస్తాను. ఒక శిష్యులాగా నేను అడుగుతాను. శిష్యులాగా అడుగుతాను. ఎట్లా మామూలుగా అడగట్లేదు. నేను నీకు సరెండర్, నువ్వు చెప్పినట్టు నేను బియ్య తీరుతాను. ప్రపన్నం, సరెండర్. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ మందులు వేసుకుంటే ఈ మందేనా, ఈ మందుతో పాటు ఆ మందు వేసుకోవాలా, దాంతోపాటు ఇది చేయాలా, మనం అడగం. ఈ మందు వేసుకుంటే ఆ మందు వేసేసుకో. సో వీఆర్ సరెండరింగ్ టు ది డాక్టర్ దేర్. ఆయన ఇచ్చాడు, నీకు ఇది ప్రాబ్లం ఉందయ్యా, ఈ మందు వేసుకో, పొద్దున వేసుకో, ఇది సాయంత్రం వేసుకో. నా హైట్ 6 అడుగులు, నా వెయిట్ 80 కిలోలు, ఇంత చిన్న టాబ్లెట్ ఇస్తున్నారు, ఇంత చిన్న మాత్రతో నాకు ఇంత పెద్ద బాడీకి తగ్గుతుందా? మనం అవన్నీ ఆలోచించాం. మాత్ర వేసుకోమన్నాడు, మాత్ర వేసేసుకున్నాం. సరెండర్ అయిపోతాం ఒక డాక్టర్.
అట్లాగా నేను కూడా నీకు సరెండర్ అయిపోతున్నాను. ఐఎమ్ సరెండరింగ్. శిష్యస్తేహం, నేను శిష్యులాగా నిన్ను అడుగుతున్నాను. నువ్వు షాదిమా, నాకు శాసించు, నాకు చెప్పు. ఏది ఏం చెప్పాలి? యశ్రేయస్సాం నిశ్చితం. ఏది శ్రేయస్సు? నాకు నాకు అల్టిమేట్ గా మంచిదే. ఈ రోజు మంచిది కాదు, ఇప్పటికి ఈ క్షణం మంచిది కాదు, ఓవరాల్ మీద నాకు మొత్తం మీద నాకు ఏది మంచిది, ఏది శ్రేయస్సు? ప్రేయస్సు అని రెండు ఉంటాయి. ఆ ప్రేయస్సు కాదు, నాకు శ్రేయస్సు ఏదో నాకు అది చెప్పు. ప్రేయస్సు అంటే మన ఇంద్రియాలకి సుఖం ఇచ్చేది ప్రేయస్సు, మన ఆత్మకి సుఖం ఇచ్చేది శ్రేయస్సు. నాకు ఏది శ్రేయస్సు దాన్ని నిశ్చితంగా చెప్పు. ఎందుకు? నేను ధర్మ సమ్మూఢ చేతగా, నేను ధర్మ సంకటాల్లో ఉన్నాను. నాకు ధర్మం ఏదో నాకు అర్థం కాదు. ఎందుకు ఆ ధర్మ సంకటం ఎందుకు వచ్చింది? నాకు కార్పణ్య దోషం అన్నది నన్ను చుట్టుముట్టేసి. కార్పణ్య దోషో ప్రహత స్వభావ. ఈ కార్పణ్య అనే దోషం నన్ను చుట్టుముట్టేసింది. ఆ స్వభావం నన్ను చుట్టుముట్టేసింది. ప్రహత స్వభావ అన్ని వైపులా నన్ను కమ్ముకుంది. అందుకని నాకు ధర్మ సంకటం ఏర్పడింది. ఆ ధర్మ సంకటం ఏర్పడింది కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను. ఏమడుగుతున్నా? ఏది శ్రేయస్సో నాకు నిశ్చితంగా చెప్పు. ఏది శ్రేయస్సో నాకు నిశ్చితంగా ఎందుకు చెప్పాలి? నేను ఈ శిష్యులాగా నేను దగ్గరకు వస్తున్నాను. శిష్యుడిలాగా వచ్చి నేను దగ్గర సరెండర్ అవుతాను, ప్రపన్నం అవుతున్నాను కాబట్టి నువ్వు నన్ను గురువులాగా నన్ను శాసించు అని చెప్పి ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడగడం జరిగింది. దీని గురించి బ్యూటిఫుల్ వ్యాఖ్యానం మనకి స్వామివారు తర్వాత లెక్చర్లో ఇస్తారండి. ఆ వ్యాఖ్యానాన్ని కూడా మనం చూద్దాం. దాని తర్వాత మనం చర్చ చేసుకుందాం. ఇప్పుడు మాత్రం నెక్స్ట్ శ్లోకానికి నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం ఆవాప్య భూమావసపత్నమృధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. చదువుతారండి? ఇది అన్మ్యూట్ చేసుకో. నాహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. వెంకట్రావు గారు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చ ఆధిపత్యం. చంద్రశేఖర్ గారు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. లాస్ట్. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. నహి పశ్యామి, నేను చూడలేకపోతున్నాను. ఏం చూడలేకపోతున్నాను? యచ్చోకం అనుపద్యాత్ అపమనుద్యాత్ యచ్చోకం అపమనుద్యాత్. నహి పశ్యామి, నేను చూడలేకపోతున్నాను. ఏది? నా ఈ శోకాన్ని తొలగించే మార్గం. మమ అపనుద్యాత్, నా శోకాన్ని తొలగించే మార్గం.
ఇది నహి ప్రశ్యామి, నహి ప్రశ్య, నేను చూడలేకపోతాను. ఈ శోకాన్ని తొలగించే మార్గం నేను ఎలాంటి శోకం అది? ఉచ్చోషణ ఇంద్రియాణ, ఈ ఇంద్రియాల్ని దహించవలస్తుంది. అలాంటి శోకం అది. ఏది? ఈ ఆ వాళ్ళిద్దరిని సంహరించే శోకం అన్నది, సంహరించాల్సి వస్తుంది అన్న శోకం. ఇది దాన్ని తొలగించే మార్గం, అది ఇంద్రియాల్ని దహించే ఈ శోకం, దాన్ని తొలగించే మార్గం నేను చూడలేకపోతాను. నహి ప్రశ్చ. దానికి ఓకే, నాకు అవాప్య భూమం అసపన్న రుద్ధం. రుద్ధం అంటే చాలా వృద్ధ దేశం. అంటే మన ప్రాస్పరస్. అసపన్నం అంటే నిష్కంటకం. అసలు ఇంకా ఒకసారి ఆ రాజ్యం వస్తే ఆ రాజ్యం వచ్చింది, మంచి రాజ్యమే వచ్చింది. కానీ ఎప్పుడు శత్రు దేశాల నుంచి కొట్లాట, పక్క దేశాల నుంచి కొట్లాట, లోపల తిరుగుబాట్లు, స్ట్రైకులు, గొడవలు అలాంటివి ఏమి లేదు. సపత్నం, నిష్కంటకం. అవాప్య భూమం అసపత్న రుద్ధం, మంచి వృద్ధి ఉన్న దేశం. ఒక గొప్ప దేశం నా చేతికి వచ్చినా, అది నిష్కంటకమైన దేశం వచ్చినా, అలాంటి దేశం అవాప్యం అంటే అది నా చేతికి వచ్చిన. కానీ రాజ్యం సురాణ అపిచాధిపత్యం, ఒక దేవలోకానికి నాకు రాజ్యం ఇచ్చిన ఈ శోకం నాకు వాళ్ళని సంహరించే వచ్చే శోకం ఎంత గొప్ప శోకం అంటే, ఒకవేళ నిష్కంటకమైన వృద్ధ రాజ్యం, సమృద్ధమైన రాజ్యం, నిష్కంటకమైన సమృద్ధమైన రాజ్యం వచ్చింది. పోనీ అది కూడా కాదు, అంతకంటే గొప్పది రాజ్యం సురాణం, దేవతల రాజ్యం నాకు వచ్చిన, దానిపైన ఆధిపత్యం వచ్చిన, నాకు ఈ శోకం నుంచి నాకు విముక్తి కలగదు. సో అంతటి శోకం నాకు ఉంది కావాలి, అంతటి శోకం నాకు ఉంది కావాలి. నేను నిన్ను ఏమని, ఈ కార్పణ్య దోషంతో నాకు మహత్ స్వభావ నన్ను చుట్టుముట్టేసింది కార్పణ్యం. దానివల్ల నాకు ధర్మ సందేహం వచ్చింది. కార్పణ్య దోష ఉపతస్వ వృచ్చామిత్వం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయస్సాం నిశ్చితం బ్రూహితం మే శిష్యస్తేహం షాదిమాంతం. నేను ఈ ప్రపన్నం అయ్యి నీ దగ్గర అడిగి, నీ దగ్గర శరణు వేడి, నీ దగ్గర శరణు తీసుకుని నేను ఒక శిష్యులాగా అడుగుతున్నాను, ఈ ధర్మ సందేహాన్ని నాకు తీర్చు. దీని ప్రభావం ఎట్లా ఉంది అంటే, నాకున్న ఈ సందేహం, దీనివల్ల ప్రభావం నాకు ఈ శోకం పోవడానికి ఏ మార్గం కనబడలేదు. ఈ ఇంద్రియాలన్నీ దహించి వేసే ఈ శోకం, ఓ గొప్ప రాజ్యం వచ్చిన, దానివల్ల దేవతల రాజ్యం వచ్చినా సరే, దానిపైన ఆధిపత్యం వచ్చినా సరే ఈ శోకం పోదు. అందుకని నువ్వు నాకు ఏది శ్రేయస్కరమో అంటే, ఈ రాజ్యం, ఈ చిన్న రాజ్యం తీసుకుని నాకు ఇంతకంటే గొప్ప రాజ్యం వచ్చినా సరే నేను వాళ్ళిద్దరిని నేను సంహరించే మనస్తత్వం నా దగ్గర లేదు. కానీ ధర్మ యుద్ధం కోసమని నేను వాళ్ళతో యుద్ధం చేయాల్సి, వాళ్ళేమో అటువైపు ఉంచున్నారు. నేనేం చేయాలో నాకు టోటల్ కన్ఫ్యూజన్. నేను నీకు శిష్యులాగా నేను నిన్ను అప్రోచ్ అయ్యాను, నేను నీకు సరెండర్ అయ్యాను, నీకు ప్రపన్నం అయ్యాను, నీకు శరణు వేయడాను, నాకు దారి చేయించు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ తిరిగి ఇంకా కృష్ణుడు సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు అక్కడ ఉన్న సన్నివేశం ఏంటో ఒకసారి సంజయుడు ధృతరాష్ట్రకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ తర్వాత మనకి శ్రీకృష్ణ పరమాత్మ తన ఈ భగవద్గీతని చెప్పడం ప్రారంభిస్తాడు. అది చూసే ముందు ఒకసారి మన సంజయుడు ఏం చెప్పాడో ఒకసారి ఆ 2 శ్లోకాలు చూసేద్దాం. సంజయ ఉవాచ ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశః పరంతప నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీ బభూవః. ఇక్కడ
వెంకట్రావు. సంజయ ఉవాచ ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశః పరం తప నయోత్స్య ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః. చంద్రశేఖర్ గారు. సంజయ ఉవాచ ఏవముక్తా ఋషికేశం గుడాకేశః పరంతప నయోశ్చ ఇతి గోవింద ముక్తా తూష్ణీ బభూవః. జయ శర్మ గారు. ఇన్వైట్ చేసుకుంటాం. జయ శర్మ గారు. ఏవం సంజయ ఉవాచ ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశః పరంతపః నయోశ్చో ఇతి. అక్కడ కనబడలేదండి నాకు. నయోశ్చ ఇతి గోవింద. నయోశ్చ ఇతి గోవింద బభూవః. ఓ జయ శర్మ అని వచ్చేస్తుంది, అక్కడ కనబడలేదు. ఓకే 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 ఓకే. నయోశ్చ ఇతి గోవిందం ఉక్త్వం తూష్ణీం బభూవః. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవరున్నారండి? సునీత దీది. సంజయ ఉవాచ ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశః పరంతప నయోత్స్య ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః. నయోశ్చ ఇతి గోవిందం, ఇది ద్వితీయ విభక్తి అవుతుంది. నయోశ్చ ఇతి గోవిందం ఉక్త్వం తూష్ణీ బభూవః. సౌజీ దీది. ఏవముక్త్వా సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరం తప నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఎవరండి ఇది? సంజయ ఉవాచ ఏకముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నయోత్స్య ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః. ఇప్పుడు సంజయ్ చెప్తున్నాడు ఏ పరంతప. ధృతరాష్ట్రుని కూడా పరంతప అనే పిలుస్తున్నాడు. ఏముక్త హృషికేశం గుడాకేశ. గుడాకేశ అంటే అర్జునుడు, ఇద్దరిని జయించిన వాడు. హృషికేశం, శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు. ఇలా అన్న తర్వాత నయోశ్చ ఇతి గోవిందం, నేను ఇంక యుద్ధం చెయ్యను. గోవింద నేను యుద్ధం చేయను. ఉక్త్వం తూష్ణీం బభూవః అని మౌనంగా ఉండిపోయాడు. సో శ్రీకృష్ణ సంజయుడు చెప్తున్నాడు ఏ పరంతప గుడాకేశుడు ఋషికేశుడితోటి ఇలా అన్న తర్వాత ఏమన్నాడు? పైన షాదిమాం ప్రభావం కార్పణ్యతో శోప్రత స్వభావ ఇవన్నీ చెప్పి ఏ పరంతప గుడాకేశుడు ఋషికేశుడితోటి ఇలా అన్న తర్వాత నయోశ్చ ఇది గోవిందం, నేను గోవిందా నేను నేను ఈ యుద్ధం చెయ్యను అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు. మౌనంగా తర్వాత ఏమైంది? గాయత్రి గారు. గాయత్రి గారు. ఓకే, సారీ అండి. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. వెంకట్రావు గారు. తమువాచ ఋషికేశః
ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये शीदन्तमिदं वचः. చంద్రశేఖర్ గారు లాస్ట్. ఓకే, మనకు సమయం చంద్రశేఖర్ గారు. తమువాచ వృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. రోజీ గారు. తమోవాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. రామచంద్ర గారు ఇది లాస్ట్ తొందరగా. రామచంద్ర గారు. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతం ఇదం వచః. శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు? ప్రసన్నం నవ్వుతున్నాడు. అలా ఋషికేశ ప్రసన్నివ భారత చిరునవ్వు నవ్వుతున్నాడు ఆయన. ఎలాగా? ఒకవైపు అర్జునుడు ఘోరుని ఏడుస్తుంటే సమవాచ ఋషికేశ ప్రసన్నివ భారత, ఇలాంటి మాటలు నవ్వుతూ ఒక చిరునవ్వు నవ్వుతూ ఆ అర్జునుడి వైపు చూశాడు. ఎందుకు? ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వస్తాడు, ఏవో ఒక మన సిమ్టమ్స్ చెప్తాడు. తలనొప్పి అండి, కాళ్ళు నొప్పి అండి, ఇది ఉంది అండి, అది ఉంది, అది ఉంది, అవన్నీ చెప్తూ ఉంటే డాక్టర్ వింటూ ఉంటాడు. తర్వాత ఏదో ఒక ప్రశ్న అడుగుతాడు ఆయన, ఏమైందయ్యా నువ్వు ఏమైనా చేసావా? ఏమంటే ఏం చేయలేదండి, ఒక్కసారి జస్ట్ ఆ హోటల్లో వెళ్ళి అక్కడ ఏదో తిన్నానండి అని చెప్పగానే ఈ సిమ్టమ్స్ అన్నిటికీ అదేదో ఫుడ్ పాయిజనింగ్ లాంటిది అయింది అని ఒకటి స్పష్టంగా అర్థమైపోయింది. ఒక్కసారి ఇలా డాక్టర్ వెనక్కి జరిగి ఒక నవ్వుతాడు. సో నాకు ప్రాబ్లం అర్థమైపోయింది అన్న విషయాన్ని ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి గ్రహిస్తాడో ఆయనలో ఒక ఆనందం అన్నది బయటకు వస్తుంది. ఇదే నీ ప్రాబ్లము. సో ఋషికేశుడు ఒక్కసారి ఒక చిన్న ప్రసన్నం చూపిస్తున్న అర్జునుడి మధ్యలో ఒక మందహాసం, ఒక స్మైల్ అన్నది ఆయన మొహంలో వచ్చింది. ఎందుకు? హ్యావ్ అండర్స్టూడ్ ద ప్రాబ్లం. సమవాచ ఋషికేశ ప్రసన్నివ భారత. ఆయన వైపు అర్జునుడు కళ్ళలోంచి శోకం, అష్ణపూర్ణాకులేక్షణం, కళ్ళలో నీళ్ళన్నీ నిండి ఉన్నాయి. ఆయన అష్ణపూర్ణాకులేక్షణం, కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి. అలాంటి మనిషిని చూసి వైపు అర్జునుడు ఏడుస్తుంది. శ్రీకృష్ణ బనాథకు చిన్న మందహాసం వచ్చేస్తుంది. బికాస్ హీ అండర్స్టూడ్ ద ప్రాబ్లం. సేనయో ఉభయో మధ్య విషీదంతం ఇదం వచ్చ. సో ఆ రెండు సైన్యాల మధ్య నించుని ఈ విషయాల్ని ఇలాగ చెప్పడం మొదలు. సో ఇంకా ఇక్కడ నుంచి మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఒక డిస్కోర్స్ స్టార్ట్ అవుతుందండి. చక్కటి డిస్కోర్సు. అది చూసే ముందు, అది వినే ముందు ఒక్కసారి మనం ఈ 4 శ్లోకాల యొక్క కామెంటరీ మన స్వామి ముకుందానంద గారు ఇచ్చారు. దాన్ని ఒక్కసారి మనం ఇప్పుడు ఓన్లీ మీనింగ్స్ చూసాము, వర్డ్ బై వర్డ్ మీనింగ్ చూసాము. దాని లోపల ఇన్నర్ మీనింగ్ అనేది ఒకసారి స్వామి ముకుందానంద గారు కాస్త వివరిస్తారు. శ్రీనివాస్ గారు రెడీ ఉన్నారండి? Arjun's confusion increased to such a peak. He said, I would rather beg than fight this war. My skin is all drying up. My tongue is burning. Oh, Shri Krishna. But finally, in that confusion, he makes the proper move. He surrenders to Shri Krishna. So in this verse we have just said, he has surrendered himself. He says, Oh, Shri Krishna, I do not know what my duty is in this situation. Shishyasteham, I am taking your discipleship. I am offering myself as a student. You are the enlightened Guru.
please instruct me on what my duty is. See, what a simple way for welfare. What is that? Our intellect is all confused. Then take the help of a superior intellect. Such a simple solution. Take the help of the Guru. Then Guru is all-knowing. You tie your intellect to the Guru's intellect. Guruji, I don't know what to do. You tell me what my duty is. We are all pleasure seekers. We all want happiness. Now, there are two pathways to happiness. One is called Shreya and the other is called Preya. Preya is that which is sweet right now, but it becomes bitter in the end. In other words, that kind of happiness that is very gratifying in the present, but later on it brings misery. The elders are teaching the pathway to Shreya happiness, long-term welfare. So out here, Arjun has realized his goal is not prayer, not immediate resolution of this situation. Let me run away like that ostrich. The ostrich puts, it comes across a difficulty and it says, what's the easiest way to get rid of the difficulty? Let me put my head into the ground. Now I cannot see anybody around. Difficulty is gone. Similarly, Arjun says, I run away from here. Difficulty is gone. This will not resolve. So here he says, Yat Shreyasyan Nishchitam Bruhi Tanme. Oh, Shri Krishna, what is the Shreya path out here which will lead to eternal welfare? Oh, Shri Krishna, I am surrendering my intellect to you. That opens up the path to welfare. See, you do it in the world also. For medical help, we surrender to somebody who has more knowledge on the medical side. When it comes to legal help, you surrender your intellect to the advocate. So we did not know law, we made up for our deficiency of the knowledge of law by surrendering the intellect to someone who had superior knowledge. Should we not be doing the same thing on the spiritual path? We do not have spiritual knowledge. We have never read the Bhagavad Gita, the Mahabharata, the Ramayana. We have not practiced these things. On the other side is the Guru, who knows all these, who has digested these, who has traversed the path, who is situated in perfection. So if we want spiritual welfare of the soul, we should be surrendering our intellect. Guruji, I do not know what is right, what is wrong. You please tell me. Now, if we accept that with humility, then we accept the teachings of the Guru, and that is the path to welfare. In other words, spiritual knowledge will come in two ways. One is the descending process, and the other is realization. It is different from scientific knowledge. The modern scientific trend is the ascending process. One scientist, Newton, came up to this Newtonian model of the universe, then Einstein pushed it further with the theory of relativity, then Niels Bohr pushed it further with his quantum theory, then they're trying to reconcile it with the unified field theory. They're pushing the frontiers of knowledge upwards. But how many centuries will it take until you reach the truth? And we don't have such long lives. So the spiritual process is different. You don't have to slowly push it upwards. All right, what did Aristotle say? What did Plato say? What did Socrates say? And slowly over the centuries we come to the truth. You just receive it from the Guru.
The Guru knows. The scriptures know. You receive it from there. So, when we get knowledge from the Vedas, from the Bhagavad Gitas, from that enlightened saint, we can be sure this knowledge is perfect. I just need to grasp it and implement it. So in this descending process, we receive knowledge, provided we have humility. In other words, this is so easy to receive knowledge like this. But this pathway is only accessible to us if we are humble enough. And if we don't have that humility, we'll say, why should I listen to the Guru? Why should I accept the Bhagavad Gita? Why should I say that Sri Krishna knew and Arjuna did not know? Our doubting mind can create doubts in anything. If somebody doesn't know and is not willing to accept a superior authority, how will you teach that person? So that spiritual knowledge begins with humility. When we say that we do not know, and then we accept the superior source, that here is how we wish to know. So Arjuna has reached this point that he has surrendered to Sri Krishna. Oh Sri Krishna, I have no understanding of what my duty is, but in my humility I am approaching you now, not as your friend, not as your cousin brother, but as your disciple. Please enlighten me. Having said that, I will not fight, Arjuna placed his Gandiv bow down and sat down quietly. You know, even the rain pours for some time and then stops. We must know when to speak and when to fall silent. So having laid his request, Arjuna has now fallen silent. This will give Sri Krishna the opportunity to speak. You know, when they train marketing representatives, they teach them that you make good sales talk, and when you've completed it, fall silent. You will force the other person to give an answer, yes or no. But if they are immature, they keep on speaking, and that person gets left off. But when you keep quiet, now he has to speak. So Arjuna, having placed his case before Sri Krishna, has fallen silent. So now finally Arjuna surrenders to Sri Krishna in confusion. You know, confusion is not always a bad thing if it leads to a higher level of understanding. Very often, when we feel broken, that's the time we are about to make the biggest progress. Sri Aurobindo said, it is the darkest nights that prepare for the greatest dawns. When you think everything is going against you, the situation is being created for inner growth. In the Chandogyopanishad, there is the question, why does God create earthquakes, hurricanes, cyclones and tornadoes? Is it that Lord who made this world had a faulty design, hence the earthquakes and tornadoes come? Or is it that He is not the all-powerful God, He doesn't know how to control all this? The Chandogyopanishad states, no. God doesn't have a faulty design of the world. In fact, He is all-pervading in this world. The world is a veritable form of God. He has deliberately built in these things into the world system. Why? These put human beings into difficulties.
And human beings, when they face those difficulties, they are forced to progress. They are forced to enhance their abilities, their physical, mental, spiritual capabilities to deal with a more difficult situation. So the difficult situation comes as a blessing in disguise. Swami Vivekananda had said, life is the continuous unfoldment of a being under circumstances tending to press it downwards. This life has been created by God in such a way that circumstances press you downwards. Either it's a health issue, or it's an interpersonal issue, or it's a mental issue, or it's a financial issue, or it's an environmental issue. Things don't always run naturally smoothly. Difficulties are created. And those difficulties come in your way as an opportunity to grow. So somebody who has a negative attitude stops there. The moment a stone is placed on their path, they have stopped. And somebody who has a positive attitude uses that stone as a stepping, as a ladder to move further ahead. One reporter went to meet Rabindranath Tagore. He had established Shanti Niketan for teaching arts and culture, and one student made a painting and brought it to him. Rabindranath Tagore looked at the painting. He tore it up. He said, "It's just not good enough. I'm sure you can do better than that. Go and try again." The journalist who had gone to interview him was shocked. That was a pretty nice work of art the student made. Why did you tear it up? Rabindranath Tagore said he has got far greater latent potential within him. He's not using it. I was doing that to make him use it. I tore it up so that he is forced to give even better of himself the next time he paints. And that is the way to progress. So the way to progress is not avoiding battles and difficulties and struggles, but by accepting them and still continuing. I'm reminded of the example of the caterpillar. There was once a young girl. She saw on the rose plant of her garden a cocoon. She was so excited. The caterpillar had bound himself up in the cocoon to transform himself into a butterfly. And this girl was excited. I will see the butterfly emerging from this cocoon. Morning when she would go to school, evening when she would return, she would take a look. Has the butterfly started emerging? Many days went by. Finally, there was a dot. The cocoon had started tearing apart. Now, by the hour, she would watch it. And the head of the butterfly started emerging. The girl was delighted to see this phenomenon of nature, life bursting forth in its beauty. The butterfly had poked half its body out. Now the struggle began. It was trying to dislodge its stomach from there, but the stomach was all swollen and the tear in the cocoon was not big enough, so it was half stuck in, half out, and the cocoon was bobbing up and down. This girl, seeing the struggle of the butterfly, felt pity. The girl said, "Let me help it out." The girl took a pair of scissors and cut the cocoon into two. I
have released this butterfly, done my good deed of the day. The girl thought the butterfly will soar up into the air with its wonderful, colorful wings, but it was shocked to see that the butterfly fell flat onto the ground. And the bird further saw that the stomach was all swollen up and the butterfly's wings were shriveled down. The girl thought this must be a temporary thing, and slowly the stomach will come to size and the wings will fill up. But it was never to be. The girl did not know it was in the struggle, as the butterfly endeavored to pull its stomach out, that the fluid from the stomach would have been pushed to the wings. Without that struggle, the butterfly would never fly the same. Similarly, God places struggles in our path, not to press us down, but to fill our wings, to prepare us for the flight ahead, to help us learn to fly gracefully and serenely. But we wish to find somebody who can use those scissors to cut away our struggles and lead a life without any struggles, without realizing that that is not the pathway to progress. If you wish to have progress, you don't deliberately bring struggles in your life, but have faith in God. He will make the arrangements. When He does, don't panic. Understand it's God's way of pushing you forward. So life is this continuous process of growth over a continuum of infinite lifetimes as the soul journeys to that ultimate destination of God realization, self-realization, enlightenment. We are all on that path. And in our journey, we have this good fortune to receive knowledge. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. సో ఇది చక్కటి వీడియో. మనకు వచ్చే కష్టాలు మన పురోగతికే కానీ మనని అధోగతికి దించడం కోసం వచ్చే కష్టాలు కాదు. ఈ కష్టాలు అర్జునుడికి కూడా ఒక కష్టం అన్నది కలిగింది. ఏంటి అంటే ఒక సందేహం కలిగింది, ఒక కష్టం కలిగింది. తన సొంత బంధువుల్ని యుద్ధంలో ఓడించి వాళ్ళని హతమార్చాల్సిన సిచ్యువేషన్ ఈ అర్జునుడికి చాలా బాధ కలిగించింది. ఆ బాధ నుంచే ఒక సెల్ఫ్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఆ సెల్ఫ్ ఎంక్వైరీ నా అంతటి నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాను ఏది కరెక్టో ఏదో. నాకు ఒక మార్గం చూపించు అని చెప్పి సాక్షాత్ కృష్ణ పరమాత్మని సహాయం అడిగాడు. ఆ సహాయం ఎలా అడిగాడు? వినయపూర్వకంగా. ఫుల్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఎవరి దగ్గరన్నా ఒక జ్ఞానం నేర్చుకోవాలంటే నాకు అన్నీ తెలుసు అని కాకుండా, నాకు తెలియట్లేదు, నీ జ్ఞానం నువ్వు నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని ఒక హంబుల్నెస్ తోటి వెళ్ళాలి. వీడు కరెక్ట్గా చెప్తాడా, వీడికి చేస్తాడా, శ్రద్ధ ఉండాలి, మనకి ఆ వినయం ఉండాలి, రెండు ఉండాలి. ఒక గొప్ప జ్ఞానం మీద శ్రద్ధ, ఇతను చెప్పే కరెక్ట్ అని అది అడిగేది కూడా చాలా వినయంగా వెళ్ళాలి. ఈ రెండు మైండ్ సెట్స్ పెట్టుకుని ఎప్పుడైతే మనము ఆ జ్ఞానుల దగ్గరికి వెళ్తాము, అప్పుడు వాళ్ళు మనకి సన్మార్గం చూపిస్తారు. అయితే రేపటి క్లాసులో ఇప్పుడు కృష్ణ పరమాత్మకు అర్థమైపోయింది. ప్రసన్న మందహాసంతో ఉన్నాడు. అర్జునుడేమో శోకిస్తున్నాడు, కళ్ళలో నీళ్లు, అశ్రుపూర్ణాకులేక్షణం, కళ్ళలో నీళ్లు ఉన్నాయి. అట్లా నీళ్లున్న అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్మకి మందహాసంతో చూస్తున్నాడు. ప్రసన్నవ భారత,
ఋషికేశుడు ప్రసన్నంగా ఉన్నాడు. అమ్మ, ఎందుకంటే నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. సో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ రెండు సైన్యాల మధ్యలో ఉన్న ఈ అర్జునుడిని కూర్చోబెట్టి శ్రీకృష్ణ పరమాత్మ కొన్ని మాటలు చెప్తాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చెప్తాడు అంటే, ఇప్పుడు అదే చూస్తాం. నిన్నటి వరకు ఏమైంది ఇన్ని క్లాసుల్లో, దుర్యోధనుడు ఆ సైన్యం అంతా ఒకలాగా కనిపింది. దుర్యోధనుడు శ్రీకృష్ణ మన అర్జునుడికి వాళ్ళందరూ నా బంధువులని కనిపింది. వేరే రాజులందరికీ మా వైరులని, కొంతమందికి ఏమో భయము, కొంతమందికి ఏమో కోపము, కొంతమందికి ఏమో నిర్లిప్తత, ఇలా అన్ని రకాలుగాను ఉన్నారు. ఇలా అందరూ ఒక్కొక్క దృష్టి ఒక్కొక్క రకంగా ఉంది ఆ సైన్య సిచ్యువేషన్. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దృష్టి ఎట్లా ఉంది? శ్రీకృష్ణుడు ఎలా చూస్తున్నాడు ఈ హోల్ సిచ్యువేషన్ అన్నది రేపటి నుంచి మనం ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ ఈస్ హీ సీయింగ్ ద హోల్ వరల్డ్ అన్నది మనం రేపటి నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇది 11వ శ్లోకం నుంచి 30 శ్లోకాల వరకు మన సెల్ఫ్ ఐడెంటిటీ, మన వ్యక్తిత్వం గురించి ఒక చక్కటి ప్రసంగం ఉంటుంది. అది అర్థం చేసుకోవాలంటే మనకి కొంత డీప్ చర్చ అవసరం. మనము కొన్ని శ్లోకాలు 3 చేయలేకపోవచ్చు, 2 శ్లోకాలు చేయొచ్చు. కొన్ని శ్లోకాలు చేస్తే 3 శ్లోకాలు చేయొచ్చు. ఈ 30 శ్లోకాలు కాస్త నెమ్మదిగా వెళ్ళినా ఇక్కడ ఈ సెంటరింగ్ ఆఫ్ ద పర్సనాలిటీ, మన వ్యక్తిత్వాన్ని కరెక్ట్ గా మనం సెంటర్ చేస్తే, దాన్ని మనం కేంద్రీకరిస్తే, మన వ్యక్తిత్వాన్ని కరెక్ట్ గా కేంద్రీకరిస్తే మిగిలినవన్నీ దాని చుట్టూ నుంచి మనం బిల్డప్ చేస్తాం. సో రేపటి దినం ఈ చక్కటి శ్లోకాలు చూద్దాం. రాధే రాధే. రేపు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ రేపు ఉదయం అతని మొట్టమొదటి డిస్కోర్స్, ఆయన ప్రవచనం రేపు నుంచి స్టార్ట్. ఆయన గుర్తు చేసుకుంటూ రేపు రోజు మళ్ళీ ఒక రోజు మనం కలుసుకుంటాం. జై రాధే రాధే.